హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసాయి అనమాట. ఖచ్చితంగా ఆలోచించాల్సిన అప్డేట్స్ ఇవి అండ్ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఈ మిడ్ నైట్ టాక్స్ ఏవైతే వెళ్ళాయో 5 ఫైనలిస్ట్ మాట్లాడుకున్నది ఖచ్చితంగా అవి వింటే మాత్రం అవును నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. అండ్ లైక్ చేసి చూడండి నా వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేయండి. 700 సబ్స్క్రైబర్స్ అనుకున్నా 660 దగ్గర ఆగిపోయాను. సో ఎట్లా అయినా మీరే నడిపించాలి నా ఛానల్ని అన్నట్టు. ఎందుకంటే వ్యూవర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎండింగ్ వరకు చూడండి సో దట్ నేను ఏం చెప్తున్నాను అనేది అయితే మీకు అర్థమవుతుంది. సో అండ్ మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ డౌన్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా. అండ్ వెళ్ళిపోతాం అప్డేట్స్లోకి. సో వీళ్ళు ఫైనలిస్ట్ అయ్యారు కదా, రాత్రి హ్యాపీగా కూర్చొని చిల్డ్గా పిజ్జా తింటారు, రిలాక్స్ అవుతారు. ఒక్కొక్కరు వాళ్ళ ఎమోషన్ని మాట్లాడుకుంటూ ఉంటారు మనసులో మాటని. ఆ టైంలో డీమన్ పవన్ అంటాడు అనమాట, అసలు నెక్స్ట్ సీజన్కి వస్తా, అసలు మామూలుగా ఉండదు, ఒక పవర్ ఫోర్స్ బ్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, ఈసారి విన్నర్గా కప్పు కొట్టే వెళ్తాను, తగ్గేదైతే లేదు అసలు అని చెప్పి పవన్ అనుకుంటాడు అనమాట. పవన్ అనేది నిజం. అసలు పవన్ ఎంత డీమన్ అయితే అసలు నించుని ఎంత పేషెన్స్గా వంట చేస్తాడు, పనులు చేశాడు, గేమ్స్ ఇచ్చి పడేస్తాడు. అండ్ రీతు వెళ్ళిన దగ్గర నుంచి ఆయనలో ఫన్ యాంగిల్ అసలు తనూజకి టాంట్ మీద టాంట్ అసలు వేస్తూనే ఉన్నాడు అనమాట. అస్సలు తగ్గట్లేదు. కిచెన్లో ఆయన చేసే ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అవనియండి. సో అవన్నీ చూస్తున్నప్పుడు హీ హ్యాస్ దట్ క్యాలిబర్ అనిపించింది. ఎక్కడో ఆయన రీతుతో కనెక్షన్ ఉండడం వలన ఆయన పాపం ఆయన వరల్డ్ని ఆయనే తగ్గించేసుకున్నారు అని అనిపించింది అనమాట. టాస్క్ అయిపోయాక రీతుతో ఉండడం, టాస్క్ ముందు రీతుతో మాట్లాడడం, స్ట్రాటజీస్ గురించి రీతుతో ఉండడం, దానివల్ల ఏమైందంటే ఆయన కనిపించలేదు ఎక్కువ. బట్ ఈ 1 వీక్ డీమన్ పవన్ ఇట్లా ఉన్నాడంటే వాట్, ఈ 14 వీక్స్ అట్లా ఉండుంటే ఆయన గ్రాఫ్ ఇంకా ఎంత బాగుండేది అని అనిపించింది. చూద్దాం. ఆయనకి అర్థమైపోయింది ఆయన విన్ అవ్వరు అన్న విషయం ఎక్కడో ఆయనకి అర్థమైపోయింది అని అనిపించింది. కానీ ఏమో హూ నోస్, ఓటింగ్ గట్టిగా పడితే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో చూడాలి. ఇట్లా మాట్లాడుకుంటే సంజన గారు అంటారనమాట, అమ్మ నేను జీవితంలో చూసిందంతా ఒక ఎత్తు, ఈ 3 months చూసింది ఒక ఎత్తు, అసలు అట్లాగా ఆమె గుండె పగిలినంత ఎమోషన్లో అదేదో మాట అంటారు, నాకు ఎగ్జాక్ట్ ఆ వర్డ్ గుర్తుకు రావట్లేదు. ఆవిడ ఎమోషనల్ అవుతారు అనమాట. ఎందుకంటే చెప్పాలంటే బిగ్ బాస్తో పాటు హౌస్ మేట్స్తో పాటు టార్గెట్ అందరూ సంజన గారినే చేశారు. అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఆవిడ గేమ్ని ముందుకెళ్లకుండా సాక్రిఫైసింగ్స్తో ఎక్కడికక్కడ ఇట్లా ముడివేసేసినట్టు అయిపోయింది అనమాట. అందుకే ఆవిడకి చాలా సఫోకేటింగ్గా కూడా అనిపించింది చాలాసార్లు. ఆవిడ ఎంత స్ట్రాంగ్ మైండెడ్ అండ్ ఎంత సెల్ఫ్ కన్స్ట్రక్టివ్ పర్సన్ అనమాట ఆవిడ. ఎందుకంటే ఎక్కడ కూడా డిఫీట్ అనేది యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్తూనే ఉందన్నమాట. అది సూపర్. అసలు సంజన గారు ఒక ఐరన్ లేడీ అని చెప్పచ్చు. ఎక్కడా కూడా వెనకడుగైతే వేయలేదు ఆవిడ. ఆవిడకి పెట్టిన టార్చర్ ఇంకెవరికైనా పెట్టుంటే జంప్, నేను పరిగెడతాను నన్ను వదిలేయండి అని హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయేవారు అసలు. బట్ షీఈ్ వెరీ గ్రేట్ అని చెప్తాను నేను. ఎందుకంటే 2 పిల్లల్ని వదిలి అక్కడ వాళ్ళ గురించి ఆలోచన, ఇక్కడ హౌస్లో ఆడాలి ఆలోచన, ఒక పక్క స్ట్రాటజీస్ వేయాలి. వామో, ఇదైతే అసలు ఈజీ స్టఫ్ అయితే కాదు. సంజన ఈజ్ గ్రేట్. ఆవిడ అలా అనుకోవడంలో తప్పే లేదనమాట. అండ్ ఇమాన్యువల్ గారు ఇప్పుడు కూడా అంటారు, విన్నర్ ఒకనొక టైంలో నేను విన్నర్ అవ్వనేమో అనుకున్నాను, నేను ఇంక వెళ్ళిపోతాను, ఈ వీక్ వెళ్ళిపోతాను అని అనుకున్నాను అని చెప్పి ఇమాన్యువల్ కూడా భయపడతాడనమాట. అయ్యో, ఇమాన్యువల్ గారికి అర్థం అవ్వట్లేదండి. ఒక రకంగా అతను ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడు, ఎంత బాగా గేమ్స్ ఆడాడు, ఎక్కడికెక్కడ తగ్గలేదు. నామినేషన్లో వస్తే మాత్రం బయటకు వెళ్ళిపోతాను అనుకుంటే ఎట్లాగా విన్నర్కి దరిదాపుల్లో వచ్చి ఆగిపోయాడు ఆయన. అది ఆయనకి అర్థం అవ్వట్లేదు అసలు. తనుజ కళ్యాణ్ అనే ఫేసెస్ ఈ షోకి వచ్చిన ఒక 5th వీక్ 6th వీక్ తెలిస్తే ఇమాన్యువల్ గారు ఎంత ఫేమస్ పర్సన్ అని వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి సందర్భమైనా ఎంత ఫన్గా కామెడీగా రూట్ అయి తీసుకెళ్తున్నాడు అతను. అయ్యో అనిపించింది ఇమాన్యువల్ గారికి. అతని గ్రాఫ్, అతని క్యాలిబర్ అతనికి అతనే తగ్గించుకుంటున్నారే అని అనుకున్నాను అనమాట. ఇవి మిడ్ నైట్లో జరిగిన ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్. మీకేమనిపించింది వీళ్ళు మాట్లాడుకోవడంలో? సో డీమన్ పవన్ నెక్స్ట్ సీజన్ వస్తే బాగుంటుందా? ఒకవేళ వస్తే ఈసారి విన్ అవుతాడా లేదా? ఈసారి ఎందుకు డీమన్ పవన్ విన్ అవ్వలేదు అని అనుకుంటున్నాడు? తన మిస్టేక్స్ తెలిసాయా, లేకపోతే రాంగ్ ప్రెడిక్షన్ చేసుకుంటున్నాడా? మీరేమనుకుంటున్నారా? కామెంట్ డౌన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.